ఈ మధ్య కాలంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగినాయి. అందులో 4,60,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడం జరిగింది. పాస్ అయిన వాళ్ళు 250 అయితే దాదాపు 2,30,000 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ కరోనా టీచింగ్ అందుబాటులో లేకపోవడం వల్ల కరోనా కారణంగా 4,50,000 మందిలో 2,30,000 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగింది. ఈ 10 రోజుల నుంచి ఈ ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందుతున్న సమయంలో గత వారం రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. అట్లాగే ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ వెంకట్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్యుఐ ఆర్గనైజేషన్ పరంగా కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యక్రమాలు అంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులకు నష్టము కలగకుండా వారి జీవితాల భవిష్యత్తులో వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతినకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సానుకూల నిర్ణయం తీసుకొని అందరినీ పాస్ చేయాలని ఒక డిమాండ్ మీద కొంత వారం 10 రోజుల నుంచి కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కానీ వెంకట్ కానీ నిన్న గాంధీ మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర మరి 3 గంటలు కూడా దీక్ష చేయడం జరిగింది. సరే మేము దీక్ష చేసినామని ఏదో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని కాదు. ఈ తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు నష్టపోకుండా తల్లిదండ్రులు వాళ్ళు ఎటు ఆవేదన గురి కాకుండా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో మేము అది రాజకీయ కోణంలో చూడము, అది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యానే మేము ఆలోచన చేస్తాము. ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తులో నష్టపోకుండా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అందరినీ కూడా మినిమం మార్కులతో పాస్ చేస్తున్నాము అనే ఒక ప్రకటనను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ద్వారా ప్రకటన చేయించిన సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి యావత్ 2,30,000 మంది విద్యార్థుల పక్షాన అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా శాసనసభ్యుని, సంగారెడ్డిలో కూడా ఫెయిల్ అయిన కొంత విద్యార్థులు ఉంటారు, అట్లనే రాష్ట్రంలో కూడా ఉన్నారు. నేను ఒక సంగారెడ్డి కానివ్వండి లేదా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఫెయిల్ అయిన వాళ్ళందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా మేము కూడా కొంత వారం రోజుల నుంచి కొంత ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్స్ చేయడము, కొంత నిరసన ద్వారా కొంత ఆవేదనని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సానుకూలంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు పాజిటివ్ నిర్ణయం తీసుకునే దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి యావత్ విద్యార్థుల పక్షాన స్టూడెంట్స్ పక్షాన వాళ్ళ పేరెంట్స్ అనుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుకి నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.